హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీకృష్ణ కళా ఛానల్. సో మోడర్న్ హిస్టరీ క్లాసెస్ ఇంతవరకు చాలా క్లాసెస్ చేశాం కదా. ఆల్రెడీ ప్లేలిస్ట్లో యాడ్ చేసాం మోడర్న్ హిస్టరీ అని. న్యూగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. నేను చేసినవన్నీ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి అవన్నీ చూడండి. సో మోడర్న్ హిస్టరీలో నేను ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేసేసాను. సిలబస్ అంటే మనకి ఎగ్జామ్లో అంటే సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేసేసాను. సో అలాగే కంప్లీట్ చేశాను కూడా ఏన్షియంట్ హిస్టరీ. సో నేను ఫాలో అవుతున్న సోర్స్ వచ్చేసి జోగినాయుడునే. జోగినాయుడు బేస్ మీదే అవన్నీ చేశాను అనమాట. సో మిడివల్ హిస్టరీ కూడా స్టార్ట్ చేశాను. సో అది కూడా మ్యాథ్స్ అయిపోవడానికి ఈ 2 వీక్స్ 3 వీక్స్లో కంపల్సరీ మిడివల్ హిస్టరీ అనేది కంప్లీట్ చేస్తాను. సో నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలో మనకి ఇది ఆఫ్ ద క్లాసెస్ అనేవి ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా ఆఫ్ ద సిలబస్ ఉందనమాట. దీంట్లో మెయిన్గా ఈ టాపిక్ ఇది చిన్న టాపిక్. దీని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంది, అది కూడా చిన్న టాపికే. దాని తర్వాత ఇంకా నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఆ నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. సో ఇవి సిలబస్లో మెన్షన్ చేయలేదు కదా, రైతుల తిరుగుబాట్లని. సో ఎగ్జామ్కి లేదనుకునేది, కంపల్సరీ దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు కదా, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్ ఇన్ 19th and 20th సెంచరీ అని. 20th సెంచరీలో జరిగిన ఉద్యమాలే ఉన్నాయన్నమాట ఇందులో కూడా. సో ఇది ఇంపార్టెంటే. సో ఇప్పుడైతే ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం రైతుల తిరుగుబాట్లు అనేసి. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1885 నుంచి 1947 వరకు అనమాట. సో ఈ టైం పీరియడ్ వరకు రైతుల తిరుగుబాట్లు అనేవి జరిగాయి. సో ఇప్పుడు చూద్దాం. సో మనకి బ్రిటిష్ పాలన, సో 1857 రివోల్ట్ తర్వాత వీళ్ళు వచ్చారన్నాం కదా. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేసింది మన భారతదేశంలోకి రూల్ చేయడానికి. సో వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళ అన్ని రంగాల కన్నా మెయిన్ వీళ్ళ వల్ల నష్టపోయింది ఏ రంగం అంటే వ్యవసాయ రంగం అనమాట. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు నష్టపోయిందంటే ఈ భూమి శిస్తు విధానాలని, వాణిజ్య పంటల ప్రాధాన్యత, అధిక వడ్డీ రేట్లు, రైతులను అనేది బాగా కష్టాల్లోకి పడేశారనమాట వీళ్ళు. సో ఇలా ఇన్ని ఇన్ని ఎన్నో భరించారు భారతీయులు. కానీ సో ఇలాంటివన్నీ కూడా భరిస్తూ ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇంకా తిరుగుబాట్లు అనేది స్టార్ట్ చేశారనమాట. సో అంతే కదా, ఎవరైనా వాళ్ళకి నష్టపోతున్నామని తెలిస్తే, బాగా లాస్ అవుతున్నామని తెలిస్తే, ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే ఆటోమేటిక్గా తిరగబడతారు ఎవరైనా. సో అలాగే ఈ తిరుగుబాట్లు అనేవి కూడా జరిగాయన్నమాట. ఆ తిరుగుబాటులో మెయిన్గా ఈ కొన్ని విప్లవాలు స్టార్ట్ చేశారు. సో అవి మనం ఇప్పుడు చూద్దాం. సో అందులో మెయిన్ నీలిమందు విప్లవం అనమాట. 1859-60 1859-60 మధ్య కాలంలో ఈ నీలిమందు విప్లవం అనేది స్టార్ట్ అయింది. దీనికి ఇంకొక పేరుంది, ఇండిగో తిరుగుబాటు అంటారు దీన్ని. సో నెక్స్ట్ జరిగిన ప్రదేశం ఏంటంటే గోవిందాపూర్ గ్రామం, పశ్చిమ బెంగాల్లో జరిగిందనమాట. నదియా, జాసోర్ మరియు బీహార్లో దర్బాంగా, ఈ ప్లేసెస్లో ఈ నీలిమందు విప్లవం అనేది జరిగిందనమాట. సో దీనికి కొంతమంది, ఏ విప్లవం జరిగినా, ఏ తిరుగుబాటు జరిగినా వాటికంటూ కొంతమంది నాయకులు ఉంటారు కదా, ఒక లీడర్షిప్ తీసుకొని ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళని అంటే వాళ్ళని గైడ్ చేస్తూ ఇలా ఇలా అని ఏదో ఒకటి చెప్పే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ఉన్న వాళ్ళు ఎవరు అంటే విష్ణు చరణ్ బిశ్వాస్ అండ్ దిగంబర బిశ్వాస్. సో వీళ్ళిద్దరూ దీనికి నాయకత్వం వహించారనమాట. సో ఈ ఈ బెంగాల్లో నీలిమందు పంటల సాగును ప్రవేశపెట్టింది ఎవరంటే లూయిస్ బోనార్ట్ అనమాట. 1777లో నీలిమందు పంటల సాగుని బీహార్లో ప్రవేశపెట్టారనమాట. సో నెక్స్ట్ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన పత్రిక ఏంటంటే హిందూ పేట్రియాట్. సో ఈ పత్రిక అనేది దీనికి మద్దతు తెలిపింది. సో దీనికి సంపాదకుడిగా వర్క్ చేసింది ఎవరంటే హరిశ్చంద్ర ముఖోపాధ్యాయ. సో ఈయన ఈ హిందూ పేట్రియాట్ పత్రికకి సంపాదకుడిగా పనిచేశారు. దీనబంధు మిత్ర తన నీల్ దర్పణ్ నాటకంలో కూడా రైతాంగంపై వ్యాపారస్తులు దౌర్జన్యాలు చేస్తున్నారు కదా, సో వాటి గురించి బాగా చెప్పారనమాట. సో నెక్స్ట్ బెంగాల్ భూస్వామ్యుల నుంచి భూములను కౌలుకు తీసుకున్న యూరోపియన్లు ఆ భూమిలో నీలిమందు పంటనే పండించాలని రైతుల్ని నిర్బంధించేవాళ్ళు అనమాట. సో ఇలా వీళ్ళు అంటే ఇది నీలిమందు అనేది వీళ్ళకి కమర్షియల్ క్రాఫ్ అనమాట. సో వాళ్ళ యూసేజ్ కోసం వీళ్ళకి రైతులకి ఎంత నష్టం వస్తున్నా, భూమే పాడవుతున్నా కూడా
కంపల్సరీ ఇదే పండించాలనేసి వీళ్ళని బాగా ప్రెజర్ పెట్టేవాళ్ళు వీళ్ళ పైన. సో, నెక్స్ట్ ఈ నీలిమందు పంట వల్ల ప్రతిఫలం సరిగ్గా లభించకపోయినా, అంటే ఈ పంటను పండించడం వల్ల బ్రిటిష్ వాడికి యూజ్ ఉంది గానీ, రైతుకి ఏం యూజ్ లేదు. పండించిన దానికి కూడా రావాల్సిన మనీ అనేది వీళ్ళకి ఇచ్చేవాళ్ళు గాదనమాట. సో, ఇలా తన కావాల్సిన నెసెసరీస్ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోయేవాళ్ళు రైతులప్పుడు. సో, ఈ తిరుగుబాటుకి మెయిన్ రీజన్ ఇదనమాట. వీళ్ళు ఇలా ఏది సరిగ్గా వీళ్ళకి ఆహ్, పండించినందుకు కూడా రావాల్సిన కనీస ప్రతిఫలం గూడా వీళ్ళకి రాకపోవడం వల్ల వీళ్ళు తిరగబడ్డారు. సో, నెక్స్ట్ తిన్‌కతియా. తిన్‌కతియా అంటే ఈ పద్ధతి ప్రకారం రైతులు వాళ్ళ భూమిలో ఎంతైతే ఉంటుందో దాంట్లో 1/3 వంతు భూమిని నీలిమందు పంటకే ఈ పంటనే వేయాలన్నమాట. అంటే ఒక 100%లో ఈ 66.33% సో, ఇదంతా ఏ పంట వేసుకున్నా పర్లేదు కానీ దాంట్లో ఈ 33.33% ఆహ్, అంత భూమిలో కూడా ఈ నీలిమందు పంటనే వేయాలని కొన్ని వీళ్ళు షరతులు పెట్టేవాళ్ళు. సో, ఈ కండిషన్స్ అప్లై చేస్తూ వీళ్ళని ఫోర్స్ చేసేవాళ్ళనమాట. సో, అంతే కాకుండా ఈ నీలిమందు పండించుంటారు గదా! సో, ఈ పండించిన నీలిమందును కూడా ఆంగ్లేయులు వాళ్ళు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాలనమాట వీళ్ళు. సో, ఇలా రూల్ పెట్టేవాళ్ళు. సో, నెక్స్ట్ దీని ఫలితంగా తిరుగుబాటు చేశారు గదా! ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరన్నా? విష్ణు చరణ్ బిశ్వాస్, దిగంబర్ బిశ్వాస్‌లనమాట. సో, నెక్స్ట్ మొదటిసారిగా అంటే మనకి 1857 రివోల్ట్‌లో ఈ మేధావుల వర్గం అనేది అప్పుడు వీళ్ళకి ఏమాత్రం సమర్థించకుండా హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రాలేదనమాట అప్పుడు. కానీ ఇక్కడ మాత్రం ఈ కోల్‌కత్తాలో మేధా వర్గం ఉంది. తిరుగుబాటుని సమర్థించిందనమాట. జమీందారులు మరియు క్రైస్తవ మిషనరీలు కూడా ఈ తిరుగుబాటుకు సహకరించాయి. ఈ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేసినప్పటికీ రైతుల పట్ల సమన్వయంతోనే వ్యవహరించింది. ఎందుకంటే వీళ్ళకి అవసరం గదా రైతులు. సో, వీళ్ళని ఏమాత్రం ఇంకా ఇబ్బంది పెట్టినా ఈ పంట పండించడానికి వీళ్ళే ఉండరు. సో, అందుకోసం ఈ తిరుగుబాటును మాత్రమే అణచివేసిందనమాట. సో, నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ ఏందంటే ఇంపార్టెంట్ పాయింట్ రాజా రామ్మోహన్ రాయ్ తెలుసు గదా! సో, ఇతనేం జేశారంటే బ్రిటిష్ ప్రభుత్వానికే మద్దతు తెలిపాడనమాట. ఈ నీలిమందు రైతాంగాన్ని విమర్శించాడు బాగా. సో, నెక్స్ట్ భారత చరిత్రలో ఈ నీలిమందు రైతాంగ ఉద్యమం అనేది మణిరత్నం లాంటి స్థానం అనేది ఉన్నదనమాట. సో, ఇలా చేయడం వల్ల మన హిస్టరీ ఒకసారి చూస్తే ఇది ఒక నీలిమందు రైతాంగ ఉద్యమం అనేది మణిరత్నం లాంటిది. అలా ఉందన్నమాట. సో, నెక్స్ట్ పాబ్నా తిరుగుబాటు 1872-76లో జరిగింది. తూర్పు బెంగాల్‌లోని జమీందారులు ఉన్నట్లుండి శిస్తును పెంచారన్నమాట. అందుకోసం ఈ రైతులు సాయుధ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ తిరుగుబాటునైతే బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు. కానీ 1859లో జారీ చేసిన చట్టం 10ని రద్దు చేసి కౌలుదారులకు మాత్రం హక్కులు రక్షించే చట్టం 8ని మళ్ళీ పునరుద్ధరించారన్నమాట. సో, వీళ్ళప్పుడు అణిచివేస్తూ వాళ్ళకి ఈ 1859లో ఒక చట్టాన్ని 10వ చట్టం అనేది రద్దు చేశారన్నమాట. 8ని మరి ఈ కౌలుదారుల హక్కుల కోసం వీళ్ళ రక్షించే చట్టం అన్నమాట ఇది. ఆ 8 చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. సో, నెక్స్ట్ ఈ దక్కన్ తిరుగుబాటు 1879 అన్నమాట. సో, ఇదెక్కడ పోరాటం చేసిన గ్రామం వచ్చేసి సూఫా అన్నమాట. సూఫాలో ఇది స్టార్ట్ చేశారు. సో, మెయిన్‌గా ఈ ఉద్యమం పూనా, అహ్మద్‌నగర్ జిల్లాల్లో పూర్తిగా వ్యాప్తి చెందింది. అంటే బాగా స్ప్రెడ్ అయింది ఎక్కడంటే పూనా, అహ్మద్‌నగర్‌లో. రైతువారీ విధానం వల్ల రైతులు నగదు రూపంలో సిస్సు చెల్లించాల్సి వచ్చిందనమాట. సో, ఈ దక్కన్‌లో. సో, నెక్స్ట్ ఈ పంటలు పాడైనా సిస్సులో మాత్రం ఎలాంటి మార్పు ఉండేది గాదు. వాళ్ళకి పంటలు సరిగ్గా పండకున్నా గూడా సిస్సు మాత్రం కంపల్సరీగా వాళ్ళు చెప్పిందే పే చేయాలన్నమాట. సో, దీని కారణంగా వీళ్ళ వ్యాపారస్తుల దగ్గరికెళ్ళి అప్పులు జేసి, అలా అప్పులు చేయడం వల్ల రైతులు వాళ్ళకున్న భూమిని గూడా కోల్పోయేవాళ్ళనమాట. 1865లో పత్తి ధరలు బాగా పడిపోయాయి. అప్పుడు రైతులు ఇంకా బాగా నష్టపోయారనమాట. సో, ఈ తిరుగుబాట్ల గురించి కొంతమంది ఈ మేధావులు మద్దతు తెలిపారు గదా! సో, ఆ మద్దతు తెలిపారనేసి మరాఠీ పత్రిక ఒకటి ఇందులో వేశారనమాట. ఆ మరాఠీ పత్రిక ఏంటంటే 'దైవాన్ చక్షు' ఈ పత్రిక ఇంపార్టెంట్ 'దైవాన్ చక్షు' దీంట్లో వేశారనమాట. మేధావుల మద్దతనేది వీళ్ళకి ఉంది అనేసి.
సో నెక్స్ట్ బ్రిటిష్ రెవెన్యూ విధానాన్ని, సివిల్ కోర్ట్ పని విధానాలను చాలా లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరంటే సర్ జీ విగ్గెట్. సో ఈ సర్ జీ విగ్గెట్ వచ్చేసి ఈ బ్రిటిష్ రెవెన్యూ విధానాన్ని, సివిల్ కోర్ట్ పని విధానాలని బాగా డీప్‌గా అనాలిసిస్ చేశారనమాట. సో నెక్స్ట్ దక్కన్ రైతాంగ పోరాట ఫలితంగా వచ్చిన చట్టం ఏంటంటే, దక్కన్ వ్యవసాయదారుల సహాయ చట్టం 1879లో వచ్చిందనమాట ఇది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే, అప్పులు తీర్చని రైతుల్ని అరెస్టు చేయరాదని, తర్వాత రైతుల నుండి వడ్డీ వ్యాపారులు భూమి మార్పిడి చేయరాదు అనేసి. సో ఇలా భూమిని దోచుకున్నారు కదా! ఇలా వడ్డీ ఇచ్చి వీళ్ళ వడ్డీ కట్టలేనప్పుడు, సో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఈ దక్కన్ రైతాంగ పోరాటం ద్వారా. సో నెక్స్ట్ బెంగాల్ కౌలుదారు చట్టం 1885 అనమాట. 12 సంవత్సరాలు ఒకే గ్రామంలో ఉండి భూమిని కౌలు చేస్తే రైతుకు ఆ భూమి మీద ఆక్యుపెన్సీ రైట్స్ కల్పిస్తూ ఈ చట్టం చేసిందనమాట. సో ఇలా 12 సంవత్సరాలు ఒకే గ్రామంలో ఉండి సో భూమికి కౌలుగా చేస్తారు గదా! సో అలా చేస్తే వీళ్ళకి ఆక్యుపెన్సీ రైట్స్ అనేవి ఇచ్చేసింది గవర్నమెంట్. సో నెక్స్ట్ దీని ద్వారా రైతుకేంటంటే ఈ భూమిని మరొకరికి బదిలీ చేయడానికి గాని, కౌలుకివ్వడానికి గాని అవకాశం ఉండదు. సో ఈయనకి ఒకవేళ ఆక్యుపెన్సీ రైట్స్ వచ్చినా ఇది వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయడం గాని, లేకపోతే దీంట్లో వీళ్ళు ఎలాగో కౌలుకి చేస్తున్నారు. వీళ్ళు మరీ ఇంకొకరికి కౌలుకిచ్చే అవకాశం అనేది ఉండదనమాట ఇందులో. సో నెక్స్ట్ పంజాబ్ భూముల అన్యక్రాంత చట్టం 1902లో అన్నమాట. వడ్డీ వ్యాపారులు జులుం పెరిగి ఈ భూములను వడ్డీ వ్యాపారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం 1902లో ఈ చట్టం చేసి వారి యొక్క ఆగడాల్ని అరికట్టిందనమాట. సో ఈ గవర్నమెంట్ అంటే ఈ వడ్డీ వ్యాపారులు అప్పుడు చాలా బెదిరించి మరి ఈ భూముల్ని స్వాధీనం చేసుకునేవాళ్ళు. సో ఇలా వడ్డీలు కట్టలేకపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇలా. సో ఇలాంటి ఆగడాలన్నీ కట్టడి చేయడానికి ఈ 1902లో ఈ చట్టాన్ననేది తీసుకొచ్చారు. పంజాబ్ భూముల అన్యక్రాంత చట్టం 1902 అన్నమాట. నెక్స్ట్ చంపారణ్ సత్యాగ్రహం 1917లో అన్నమాట. సో ఎక్కడ జరిగిందంటే చంపారణ్ బీహార్‌లో జరిగింది. ఉద్యమ నాయకుడు ఎవరంటే ఇంకెవరు మహాత్మా గాంధీ గారే. సో భారతదేశంలో గాంధీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం అన్నమాట ఈ చంపారణ్ సత్యాగ్రహం. ఈ చంపారణ్ ప్రాంతం బ్రిటిష్ వల్ల వలస పాలన కిందికి వచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 1765లో అన్నమాట. 1765లో యూరోపియన్ నీలిమందు తోటల యజమానులు రైతుల భూముల్లో 1/3 వంతు నీలి మందు తప్పకుండా పండించాలని నిర్ణయించారన్నమాట. దీన్ని తీన్ కతియా విధానం అంటారు. సో ఇంతకు ముందు చూసాం కదా! తీన్ కతియా అంటే 1/3 వంతు నీలి మందుని కంపల్సరీగా వీళ్ళ భూముల్లో పండించాలి. సో ఇది ఈ తీన్ కతియా నుంచే మినహాయింపు కోరే రైతులు షరఫ్ బేషి లేదా తవాన్‌ను చెల్లించవలసి వస్తుందన్నమాట. సో షరఫ్ బేషి అంటే సిస్సు పెంపు లేదా తవాన్ అంటే నష్టపరిహారం అన్నమాట. సో ఈ తీన్ కతియా విధానం అంటే ఈ తీన్ కతియా నుంచి మాకు అవసరం అనుకున్న రైతులుంటారు కదా! మేము పండించలేము అనుకునే వాళ్ళు పండించకపోయినా పండించనందుకు ఈ షరఫ్ బేసి అంటే సిస్సును పెంచుతారన్నమాట. లేదా తవాన్ నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వచ్చేదన్నమాట రైతులు. సో నెక్స్ట్ రాజేందర్ ప్రసాద్, జేపీ కృపలాని, ఎంఎస్ సిన్హా, మజ్రూల్ హక్, మహాదేవ దేశాయ్‌లు గాంధీకి సహకరించారన్నమాట. గాంధీని ఒక సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించిందన్నమాట. తర్వాత ఈ తీన్ కతియా అనేది రద్దయిందన్నమాట. ఎవరి వల్ల? గాంధీజీ చేసిన ఈ చంపారణ్ సత్యాగ్రహం వల్ల. సో నెక్స్ట్ ఖేడా సత్యాగ్రహం 1918లో జరిగింది. ఈ ఖేడా సత్యాగ్రహం అనేది గుజరాత్‌లో వర్షాభావం వల్ల పంటలు పండలేదన్నమాట 1918లో. దీంతో రైతులు సిస్సు మినహాయింపు అనేది కోరారు. కానీ వాళ్ళప్పుడు దీనికి అంగీకరించలేదన్నమాట. గాంధీ, పటేల్ వీళ్ళు ఈ సత్యాగ్రహంలో నాయకత్వం వహించారన్నమాట. సో అలా వీళ్ళు ప్రభుత్వం శిస్తు వసూలును తాత్కాలికంగా నిలిపివేశారన్నమాట. సో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో ఈ శిస్తు అనేది తాత్కాలికంగా నిలిపివేశారు వాళ్ళు. సో నెక్స్ట్ మోప్లా తిరుగుబాటు 1921లో స్టార్ట్ అయింది ఇది. ఎక్కడ అంటే మలబారు, కేరళ ప్రాంతంలో. ఈ మలబార్ తీరంలోనే ముస్లిం రైతుల్ని మోఫ్లాలు అని పిలిచేవాళ్ళనమాట. అందుకే ఈ తిరుగుబాటుకి మోఫ్లా తిరుగుబాటు అనే పేరొచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1921. చాలా సార్లు ఎగ్జామ్స్‌లో ఇది అడిగారనమాట. ఇది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగిందనేసి. సో నెక్స్ట్ మోఫ్లాల యొక్క హిందూ భూస్వాములను ఏమని పిలుస్తారంటే జన్మీలు అని పిలుస్తారు.
జన్మీలు కౌలును పెంచి మోఫ్లాలను భూముల నుంచి వెళ్ళగొట్టారనమాట. సో, ఆర్థిక సమస్యలకు మత విభేదాలు తోడయ్యాయి. సో, వీళ్ళకున్న మనీ ప్రాబ్లమ్స్ కాకుండా ఈ అంటే ఈ మతాల గురించి గూడా, ఈ రిలీజియన్స్ గురించి గూడా కొట్టుకునేవాళ్ళు. సో, నెక్స్ట్ 1921లో ఆయుధాలున్నాయి. ఈ ఆయుధాలు ఉన్నాయనే కారణంతో ఈ బ్రిటిష్ పోలీసులు తిరురంగడిలోని మసీదులపై దాడి చేయడంతో ఈ తిరుగుబాటనేది స్టార్ట్ అయిందనమాట. సో, వీళ్ళకి ఎలా తెలిసిందో ఏమో వీళ్ళ దగ్గర ఆయుధాలున్నాయనే రీజన్‌తో వీళ్ళు దాడి చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో, నెక్స్ట్ కున్ అహ్మద్ హాదీ, కలతింగల్ మహద్ మహమ్మద్ కలతింగల్ మహమ్మద్, అలీ ముస్లియాన్లు ఈ అలీ ముస్లియార్లు ఈ తిరుగుబాటుకనేది నాయకత్వం వహించారనమాట. 1921 నవంబర్ 20న 66 మంది మోఫ్లాలు రైల్ వ్యాగన్‌లో నిర్బంధించడంతో ఊపిరాడక చనిపోయారనమాట. సో, ఈ మోఫ్లా తిరుగుబాటులో ఇది ఒక వ్యాగన్స్ ఉంటాయి గదా! ఆ వ్యాగన్‌లో నిర్బంధించారు. అలా 1921లో నవంబర్ 20న 66 మంది చనిపోయారనమాట. కొన్ని చోట్ల ఈ మోఫ్లాలు రిపబ్లిక్ స్థాపించగలిగిన తిరుగుబాటు మాత్రం అణిచివేయబడిందనమాట. నెక్స్ట్ బ్రిటిష్ వ్యతిరేక, జమీందారీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక తిరుగుబాట్లు స్టార్ట్ అయిపోయాయి. సో, నెక్స్ట్ బర్దోలి సత్యాగ్రహం 1926లో జరిగింది. సో, ఇది గుజరాత్‌లోని బర్దోలి జిల్లాలో ప్రభుత్వం భూమి శిస్తును 22కి పెంచిందనమాట. 22% పెంచింది. వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో నో రెవెన్యూ క్యాంపెయిన్ జరిగిందనమాట. బ్రిటిష్ వాళ్ళు నియమించిన కమిటీ బ్రూమ్‌ఫీల్డ్ కమిటీ అన్నమాట. సో, ఈ సత్యాగ్రహం అంటే ఈ సత్యాగ్రహం తర్వాత గాంధీ పటేల్‌కు సర్దార్ అనే బిరుదు ఇచ్చాడన్నమాట. ఎవరికి? బర్దోలి సత్యాగ్రహంలో గాంధీజీ వల్లభాయ్ పటేల్‌కి సర్దార్ అనే బిరుదు ఇచ్చాడన్నమాట. సో, నెక్స్ట్ వర్లీ తిరుగుబాటు. ఇది 1945 నుంచి 46 వరకు జరిగిందనమాట. మహారాష్ట్ర కోస్తా జిల్లా థానేలో వర్లీలు నివసిస్తారు. సో, దీనికి నాయకత్వం వహించింది సిపిఐ కిసాన్ సభ ఆదివాసీ. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ తిరుగుబాటు జరగడానికి భూస్వాముల వడ్డీ వ్యాపారుల దోపిడీ అనేది పెరగడం వల్ల. సో, నెక్స్ట్ 1946లో జనవరిలో ఈ వర్లీ మహాసభ జరిగింది. సో, ఇక్కడ ఎప్పుడు అంటే 1946లో జనవరిలో అన్నమాట. నెక్స్ట్ తెబాగా చాయ్ ఉద్యమం 1946 నుంచి 47 వరకు జరిగింది. ఎక్కడ అంటే బెంగాల్‌లో. ఎక్కడ మెయిన్ అంటే ఠాకూర్ గామ్. సో, ఇది మెయిన్ సెంట్రల్ ఆఫ్ ద ఏరియా అన్నమాట. ఠాకూర్ గామ్. సో, దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే చార్ ముజందర్, సుశేల్ సేన్, రాజన్ సింగ్, రామ్‌లాల్ సింగ్. సో, వీళ్ళు నాయకత్వం వహించారు. సో, బెంగాల్ కిసాన్ సభ ఇది వచ్చేసి చార్ ముజుందర్ పంచగార్ అనే ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపించారు కదా! సో, దాన్ని నిర్వహించింది ఏదంటే బెంగాల్ కిసాన్ సభ. సో, నెక్స్ట్ వడ్డీ వ్యాపారుల దోపిడీ 2/3 వంతు పంట భూస్వాములకు చెందడం. సో, ఇది మెయిన్ రీజన్ అన్నమాట ఈ తిరుగుబాటు జరగడానికి. వడ్డీ వ్యాపారులకు దోపిడీ ఎక్కువైపోయింది. ప్లస్ ఈ 2/3 వంతు వాళ్ళ అంటే ఈ పంట భూస్వాములకి ఇవ్వడం వల్ల ఇది మెయిన్ రీజన్ వల్ల ఈ తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిందనమాట. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళక ముందు జరిగిన పోరాటాల్లో గిరిజనులు పాల్గొన్న అతిపెద్ద రైతాంగ పోరాటం ఏంటంటే ఈ తెబాగా ఉద్యమమే అన్నమాట. ఈ తెబాగా చాయ్ ఉద్యమం 1946-47. సో, ఇది కూడా ఇంపార్టెంటే. సో, నెక్స్ట్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు. ఇది హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమం అన్నమాట. నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ నాయకులు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ చేశారన్నమాట. దీని రిజల్ట్ ఏంటంటే ఈ వెట్టికి గురి అవుతున్న గిరిజనులు విముక్తి పొందారు. సో, అట్ ఎ టైమ్ ఈ కౌలుదారులు, భూమి లేని కూలీలను ఏకమయ్యారన్నమాట. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, దేశ స్వతంత్ర ఉద్యమం గూడా ఈ ఉద్యమంలో భాగమైందన్నమాట. సో, ఇలా వీళ్ళు నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా చేస్తారన్నమాట ఈ ఉద్యమాన్ని. సో, అలా మన దేశ స్వతంత్ర ఉద్యమంలో గూడా ఇది ఒక పార్ట్. సో, నెక్స్ట్ అటవీ సత్యాగ్రహం ఇది వచ్చేసి 1931లో జరిగింది దక్షిణ భారతదేశంలో. దీనికి నాయకత్వం వహించింది ఎన్‌వి రామానాయుడు.
ఎన్జి రంగా. సో వీళ్ళు నాయకత్వం వహించారు. రీజన్ ఏంటంటే జమీందారుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహం జరిగిందనమాట. అందుకు 20వ శతాబ్దంలో రైతుల చైతన్యం. సో ఈ 20వ శతాబ్దంలో రైతులు చైతన్యులయ్యారు. సో అలా జరిగినప్పుడు చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. 1923లో గుంటూరు జిల్లాలో రైతు కూలీ సంఘాన్ని ఎన్జి రంగా స్థాపించాడనమాట. సో ఇది క్రమంగా కృష్ణా, గోదావరి జిల్లాల వరకు విస్తరించింది. సో నెక్స్ట్ 1926-27లో బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో కిసాన్ సభలు అనేవి వెలిసాయన్నమాట. నెక్స్ట్ 1928లో ఎన్జి రంగా, బివి రత్నం ఆంధ్ర రైతుల ప్రొవిన్షియల్ సమైక్యను స్థాపించారు. దీనికి అధ్యక్షత వహించింది బివి రత్నం అన్నమాట. 1935లో ఎన్జి రంగా ముఖ్య కార్యదర్శిగా, ఈఎంఎన్ సముద్రి ప్రసాద్ ఉప కార్యదర్శిగా దక్షిణ భారత రైతు కూలీ సమాఖ్యను ఏర్పాటు చేశారన్నమాట. సో ఎవరు? సమృద్ధి ప్రసాద్. సో నెక్స్ట్ 1936లో లక్నోలో జరిగిన ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించింది. తొలి సమావేశానికి బీహార్ రైతు నాయకుడు స్వామి సహజానంద అధ్యక్షత వహించాడనమాట. సో నెక్స్ట్ 1936లోనే దీని నుంచి సెప్టెంబర్ 1 వరకు అఖిల భారత రైతు దినంగా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో 1936 సభ జమీందారీ రద్దును, వెట్టి చాకరీ నిర్మూలనను డిమాండ్ చేసింది. సో రుణాల మాఫీ కూడా కోరిందనమాట. సో 1937లో 46 ఈ మధ్య కాలంలో రైతుల వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా వ్యాప్తితంగా ఉద్యమాలు జరిగాయి. ఈ దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు అనేవి జరిగాయి అన్నమాట. సో నెక్స్ట్ పంజాబ్ నవజవాన్ భారత్ సభ. సో 1926లో భగత్ సింగ్, యశ్పాల్, చబిల్దాస్లు స్థాపించారు దీన్ని. పంజాబ్ రైతు ఉద్యమంలో బంకా దయాల్ రచించిన పగిడి సంబాల్ ఓట్టా అనే పాట అనేది అత్యంత ప్రజాదరణ పొందిందనమాట అప్పట్లో. సో హరీష్ చంద్ర ముఖర్జీ హిందూ పేట్రియాట్ అనే పత్రిక ద్వారా రైతుల సమస్యని దీంట్లో తెలియజేశారు. నెక్స్ట్ దీనబంధు మిత్ర నీల్ దర్పణ్ అనే నాటకం ద్వారా రైతులపై రైతుల సమస్యల గురించి, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, వాళ్ళు అణచివేసిన విధానం గురించి కూడా ఇందులో ఉందన్నమాట. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే. సో దీనికి యాజమాన్యం ఎవరంటే బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ వారి యాజమాన్యంలో గల గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో 1899లో మే నెలలో జీతభత్యాల, పని గంటల స్థితిగతుల గురించి సమ్మె చేశారనమాట. సో పని గంటల గురించి, వీళ్ళకి వచ్చే శాలరీస్, వేజెస్ ఉంటాయి కదా, సో పని వేళల గురించి కూడా సమ్మె చేశారు వీళ్ళు. సో ఈ సమ్మె గురించి తెలిపిన తిలక్ పత్రికలు ఏంటంటే మరాఠీ కేసరి అనమాట. ఉద్యమ నాయకుడు ఎవరంటే ఫిరోజ్ షా మెహతా. సో నెక్స్ట్ ఎన్ఎం లోఖండే, నారాయణ మెకంజీ లోఖండే అనమాట. ఈయన ముంబైలో మిల్లు కార్మికుల సంఘాన్ని స్థాపించారనమాట క్రీస్తు శకం 1890లో. ఇతను క్రీస్తు శకం 1880లో దీనబంధు అనే మరాఠీ వారపత్రికను స్థాపించి జౌలి మిల్లుల కార్యక్రమం, దీన స్థితుల గురించి దీంట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చారనమాట. హీ వాజ్ ఏ పైనీర్ ఆఫ్ ద లేబర్ మూవ్మెంట్. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. సో ఈయన అంతేకాదు పైనీర్ ఆఫ్ ద లేబర్ మూవ్మెంట్, అంతేకాకుండా ద ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అనమాట. ఎవరు? ఎన్ఎం లోఖండే అంటే నారాయణ మెకంజీ లోఖండే అనమాట. సో నెక్స్ట్ ఎన్ఎం జోషి. సో ఇతని పూర్తి పేరు ఏంటంటే నారాయణ మెహర్ జోషి అనమాట. ఏఐటియుసి స్థాపించిన సంవత్సరం ఏంటంటే 1921. ఏఐటియుసి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ అనమాట. సో ఇది మొదటి సమావేశం ఎక్కడ అంటే ముంబైలో. సో ఎవరు అధ్యక్షత వహించారంటే లాలా లజపతి రాయ్, అండ్ దీని కార్యదర్శి ఎవరంటే చమన్ లాల్ అనమాట. 1926లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది అనమాట. సో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ ప్రారంభించింది ఎవరంటే ఎన్ఎం జోషి 1931. సో లాస్ట్ టైం మనకి గ్రూప్ 1 రాసుంటే ఏపీపీఎస్సి, సో అందులో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది అనమాట. ఏఐటియుసి ఎప్పుడు, ఏ ఇయర్లో? సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడిగారు. సో నెక్స్ట్ బీపీ వాడియా. సో ఈయన భారతదేశంలో మొదటిసారిగా మద్రాస్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ని తీసుకొచ్చారనమాట బీపీ వాడియా. 1918లో మద్రాస్ లేబర్ యూనియన్ స్థాపించాడు. తర్వాత ఇది భారతదేశంలో తొలి ఆధునిక సంఘంగా గుర్తింపబడింది అనమాట. సో ఇతను దివ్య జ్ఞాన సమాజం, హోమ్ రూల్ ఉద్యమంలో కూడా అనిబిసెంట్కు ప్రధాన అనుచరుడుగా ఉన్నారనమాట బీపీ వాడియా. సో నెక్స్ట్ విట్లీ కమిషన్, సర్ జాన్ హెన్రీ విట్లీ అనమాట. ఈయన నియమించింది లార్డ్ ఇర్విన్. సో 1929-31 ఈ సంవత్సరం మధ్య భారత్లో
కార్మికుల యజమానుల సంబంధాలను అధ్యయనం చేశారనమాట. ఎవరు? విట్లీ కమిషన్. సో నెక్స్ట్ ఇతర కార్మికుల కార్యక్రమాలు. బెంగాల్లో శశిపాద బెనర్జీ వర్కింగ్ మెన్స్ క్లబ్ను స్థాపించి శ్రమజీవి అనే పత్రికను నెలకొల్పారనమాట. సో అలాగే జనపనార పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కోసం కూడా ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. సో మహాత్మా గాంధీ 1980లో అహ్మదాబాద్ టెక్స్టైల్స్ లేబర్ యూనియన్ ని కార్మిక సంఘాన్ని స్థాపించి వస్త్ర పరిశ్రమ కార్మికులకు సరైన జీతభత్యాల కొరకు పోరాడారనమాట మహాత్మా గాంధీ 1988లో. అహ్మదాబాద్ టెక్స్టైల్స్ లేబర్ యూనియన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది దేనికోసం అంటే కార్మికుల జీతభత్యాల కోసం పోరాడారు. సో నెక్స్ట్ ఎస్ఎన్ హల్దార్ 1920లో జంషెడ్పూర్లో లేబర్ అసోసియేషన్ ని స్థాపించారు. స్థాపించి జంషెడ్పూర్లో టాటా హుక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం పోరాడారనమాట. తర్వాత ఈ సంస్థ దీనబంధు సిఎస్ ఆండ్రూస్ దీనికి అధ్యక్షత వహించారనమాట ఈ సంస్థకి. సో నెక్స్ట్ సిగ్రవేలు 1923లో లేబర్ కిసాన్ పార్టీ మద్రాసులో స్థాపించి కార్మికుల హక్కుల కోసం పోరాడారు. సో భారతదేశంలో మేడే ఉత్సవాలు నిర్వహించిన మొదటి వ్యక్తి ఎవరంటే సింగ్రవేలు. సో నెక్స్ట్ 1923లో గిరి కంగార్ మహామండల్ అనే కార్మిక సంఘాన్ని ముంబైలో స్థాపించారు. సో ఇంకా ఇతర అంశాలు ఏంటంటే మద్రాస్ కార్మిక సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే 1918లో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన కార్మిక సంఘ చట్టం ఏంటంటే 1926 చట్టం. నీల్ దర్పణ్ నాటిక రచయిత ఎవరు? దీనబంధు మిత్ర అన్నమాట. నీలిమందు తోటల్లో పనిచేసే కూలీల దుర్భర జీవితాన్ని వర్ణించిన నాటకం ఏంటంటే నీల్ దర్పణ్. జమీందారీ దర్పణ్ నాటక రచయిత ఎవరంటే మీర్ ముషరఫ్ హుస్సేన్ అనమాట. ఈయన నాటక రచయిత ఈ దర్పణ్ నాటకానికి. సో నెక్స్ట్ నీల్ దర్పణ్ జమీందారీ దర్పణ్ నాటకాలు సృష్టించిన ఆందోళనను గమనించిన వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లిట్టన్. 1876లో నాటక ప్రదర్శనపై కొన్ని ఆంక్షలు అనేది ఈయన విధించారనమాట లార్డ్ లిట్టన్. సిఎఫ్ అడ్రస్ బిరుదు ఏంటంటే దీనబంధు అనే బిరుదు ఉందన్నమాట ఈయనకి. నెక్స్ట్ మొదటి కార్మిక పత్రిక శ్రమజీవిని బెంగాల్లో స్థాపించింది ఎవరంటే శశిపాద బెనర్జీ అన్నమాట. సో ఇంకా ఇది ఇంపార్టెంట్ పత్రికలు చట్టాలు. భారతదేశంలో 18వ శతాబ్దంలో పత్రికా రచన అనేది స్టార్ట్ అయిందనమాట. ముస్లింల పాలన కాలంలో అయితే అక్బరాత్ అనే పేరుతో వెలువడిన వార్తా పత్రిక ఈ నాత్య నవీస్ సో అనే ఉద్యోగులు నిర్వహించారనమాట. నెక్స్ట్ భారత్ లో అచ్చు యంత్రాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరంటే పోర్చుగీస్ వారు గోవాలో 1557లో అనమాట. సో నెక్స్ట్ పోర్చుగీస్ వారిచే 1557లో తొలిసారిగా ముద్రించిన గ్రంథం ఏంటంటే జస్టిస్ ఆఫ్ గోవా అని. సో తూర్పు ఇండియా వర్తక సంఘం ముంబైలో ముద్రణాలయంను ప్రారంభించిన సంవత్సరం ఏంటంటే 1684 అనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వార్తాపత్రికలను ప్రచురించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే అనమాట. సో ఇవి గుర్తుండాలి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో దీంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ మోస్ట్లీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తొలి తెలుగు భాషా పత్రిక ఏంటంటే సత్యదూత అనమాట. ఆంధ్రప్రదేశ్ బళ్ళారి క్రైస్తవ మిషనరీ సొసైటీ. సో ఇది మనకి ఏపీ హిస్టరీలో వస్తాయి మ్యాథ్స్. సో తొలి పారశిక పత్రిక ఏంటంటే మిరాట్ ఉల్ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్ ప్రచురించారనమాట. మిరాట్ ఉల్ అక్బర్. తొలి హిందూ పత్రిక ఏంటంటే ఈ ఉదంత మార్తాండం అనమాట. సో నెక్స్ట్ తొలి మరాఠీ పత్రిక జ్ఞాన ప్రకాశిక. తొలి ఉర్దూ పత్రిక ఏంటంటే జన్ జహాన్ మామా. సో నెక్స్ట్ ఈ తొలి గుజరాతీ పత్రిక ఏంటంటే బాంబే సమాచార్. సో ఇది 1822లో ప్రెసెంట్ ముంబైలో సమాచార్గా కూడా పిలువబడుతుంది అనమాట. ప్రెసెంట్ కూడా ఉంది ఇది. సో నెక్స్ట్ తొలి సాయంకాల పత్రిక ఏంటంటే మద్రాస్ మెయిల్ అనమాట. మద్రాస్ నుండి వెలువడింది అనమాట ఇది. తొలి ఆంగ్ల పత్రిక బెంగాల్ గెజెట్ అనమాట. జేమ్స్ హెక్కీతో వేశారు ఇది. సో నెక్స్ట్ తొలి బెంగాలీ భాషా పత్రిక బెంగాల్ గెజెట్ హరిశ్చంద్ర రే. సో ఈయన పత్రిక వేసింది. సో నెక్స్ట్ క్రీస్తు శకం 1780లో జనవరి 27న ఆంగ్ల భాషలో బెంగాల్ గెజెట్ పత్రికను జేమ్స్ అగస్టిన్ హెక్కీ ప్రచురించారనమాట. సో నెక్స్ట్
సో ఈ పత్రిక 1782లో బెంగాల్ గవర్నర్ వారెన్ హెస్టింగ్ విమర్శన కారణంగా మూతబడిందనమాట. సో ఈయన విమర్శించారు. సో అనేది మూసేశారు. సో బెంగాల్ గెజిట్‌కి మరొక పేరేంటంటే కలకత్తా జర్నల్ అడ్వైజర్ అనమాట. సో భారత్‌లోనే మొట్టమొదటి పత్రిక ఈ దినపత్రిక ఏంటంటే బెంగాల్ గెజెట్. బెంగాల్ భాషలో ఏస్తారనమాట. వివిధ ప్రెసిడెన్సీల నుంచి వెలువడిన తొలి పత్రిక ఏంటంటే బెంగాల్ ప్రెసిడెన్సీ, బెంగాల్ గెజెట్ 1780లో ప్రచురించబడింది. ఎవరితో అంటే ఈ హరిశ్చంద్ర రే. సో ఇతని వల్ల అన్నమాట. మద్రాస్ ప్రెసిడెన్సీ, మద్రాస్ కొరియర్ 1784. బాంబే ప్రెసిడెన్సీ అయితే బాంబే హెరాల్డ్ 1789 అన్నమాట. క్రీస్తు శకం 1822లో ముంబై నుండి ప్రచురించబడిన ఆంగ్ల పత్రిక ఏంటంటే బాంబే సమాచార్. ఇది 1861 తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందన్నమాట. సో బాంబే సమాచార కాస్త టైమ్స్ ఆఫ్ ఇండియాగా మారింది. సో నెక్స్ట్ మరాఠీ పత్రిక రచనా అధ్యుడు ఎవరంటే బాలశాస్త్రి జంబేకర్. ఈ మరాఠీ భాషలో ఈ బాంబే దర్పణంను ప్రచురించింది కూడా ఈయనే బాలశాస్త్రి జంబేకర్. సో అంతేకాకుండా ఈ దిగ్దర్శిని అనే మాసపత్రికను కూడా ప్రచురించారనమాట ఈయన. 1881లో బాల గంగాధర్ తిలక్ వెలువరించిన మరాఠీ పత్రిక ఏంటంటే కేసరి అన్నమాట. తిలక్ ప్రచురించిన ఆంగ్ల భాష వారపత్రిక ఏంటంటే మరాఠా. సో ఈయన మరాఠా పత్రిక 1881లో వెలువరించారు. తర్వాత ఆంగ్ల భాష వారపత్రిక అన్నమాట మరాఠా అనే పత్రిక. సో నెక్స్ట్ 1844లో క్రిసెంట్ అనే ఆంగ్ల పత్రికను మద్రాసు నుండి గాజుల లక్ష్మీ సరస్వశెట్టి ఈ గాజుల లక్ష్మీ నరసశెట్టి ప్రచురించారనమాట. ఏ పత్రిక? క్రిసెంట్ అనే పత్రిక. సో 1851లో బొంబాయి నుండి దాదాబాయి నవరోజీ ప్రచురించిన గుజరాతీ పక్షపత్రిక ఏంటంటే గఫ్తర్ అన్నమాట. సో నెక్స్ట్ 1868లో బెంగాలీ భాషలో అమృత్ బజార్ అనే పత్రికను శిశిర్ కుమార్ గౌష్ ప్రచురించారనమాట. ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని నుండి తప్పించుకొనడానికి 1878లో సో దీని నుండే అమృత్ బజార్ పత్రికను ఆంగ్లంలోకి వెలువరించారనమాట. సో అంటే ఇది ఆంగ్ల భాషలోకి మళ్ళీ ప్రచురించారు. సో ప్రాంతీయ భాషలో ఉండేది కదా, బెంగాలీ భాషలో ఉండేది. సో అది కాస్త ఆంగ్ల భాషలోకి ప్రచురించారనమాట 10 సంవత్సరాల తర్వాత. 1968లో బెంగాల్లో వచ్చేది. 1868లో 1878లో అది కాస్త ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో నెక్స్ట్ 1878లో బంకిం చంద్ర చటర్జీతో నిర్వహించిన బెంగాల్ భాషలో మాసపత్రిక ఏంటంటే బంగదర్శన్. 1868లో భారత్లో మద్రాస్ నుంచి వెలువరించిన తొలి సాయంకాల పత్రిక మద్రాస్ మెయిల్ అన్నమాట. 1878లో మద్రాస్ నుండి వెలువరించిన ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందూ అన్నమాట. ది హిందూ పత్రికల స్థాపకులు ఎవరంటే జిఎస్ అయ్యర్, విజయ రాఘవాచారి, కస్తూరి రంగన్. సో వీళ్ళు ది హిందూ పత్రిక స్థాపకులు. తర్వాత స్వదేశీ మిత్రన్ అనే తమిళ పత్రికను వెలువరించింది ఎవరంటే జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అన్నమాట. 1881లో లాహోర్ నుండి దయాల్ సింగ్ మజిలియా వెలువరించిన పత్రిక ఏంటంటే ట్రిబ్యూన్. ఇండియన్ మిర్రర్ 1862 పత్రిక స్థాపకులు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్, మన్మోహన్ ఘోష్ అన్నమాట. సో వీళ్ళు ఇండియన్ మిర్రర్ పత్రిక స్థాపకులు. విప్లవ పత్రికలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే గద్దర్, అమృత్ బజార్, వంగ దర్శనం, వందే మాతరం, సంధ్య, యుగంధర్. ఈ గద్దర్ వచ్చేసి లాల్ హరిదయాల్. సో ఈయన విప్లవ పత్రికలు అనమాట. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ పత్రికల్ని. లాల్ హరిదయాల్ మొట్టమొదటి ప్రతి 1913 నవంబర్ 1న ఉర్దూ భాషలో వెలువడింది అనమాట ఈ పత్రిక. సో నెక్స్ట్ రెండవది గురుముఖి భాషలో వెలువడింది అనమాట ఈ డిసెంబర్ 9న అదే ఇయర్లోనే. సో అమృత్ బజార్ వచ్చేసి శిశిర్ కుమార్ ఘోష్, వంగదర్శనం బంకిం చంద్ర చటర్జీ, వందే మాత్రం అరవింద్ ఘోష్, సంధ్య వచ్చేసి బ్రహ్మ బందోపాధ్యాయ. సో యుగంధర్ వచ్చేసి వీరేంద్ర కుమార్ జోష్, భూపేంద్రనాథ్ దత్. సో వీళ్ళు యుగంధర్ పత్రిక ఇంట్రడ్యూస్ చేసింది. వీళ్ళంతా ఇవన్నీ విప్లవ పత్రికలు అనమాట. సో పత్రికా చట్టాలు, రెగ్యులేషన్ ఆఫ్ యాక్ట్ 1823 సో తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. భారతదేశంలో పత్రికల పరిస్థితిని అంచనా వేయడానికి సర్ థామస్ మన్రో నియమించబడ్డాడనమాట. సో ఈ మన్రో దేశంలో ఆంగ్ల పత్రికల వల్ల పెద్ద ప్రమాదం లేదని భావించిన సెన్సార్ కొనసాగించాలని సూచించాడు. ఎవరు? సర్ థామస్ మన్రో. కానీ భారతీయ భాషా పత్రికల వల్ల చాలా ప్రమాదం ఉందని భావించారు. అతని నివేదికను అనుసరించి
ఈ రెగ్యులేషన్ ఆఫ్ యాక్ట్ 1823 చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఈ చట్టాన్ని అనుసరించే లైసెన్స్ లేకుండా ఏ పత్రిక అయినా స్థాపించరాదని, తర్వాత ప్రచురించబడిన పత్రికలు, ఈ పుస్తకాలు ప్రభుత్వానికి దాఖలు పరుచుకోవాలని ఆదేశించబడింది అనమాట. సో వీళ్ళ పర్మిషన్ ఉండే ఇవన్నీ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ చట్టాన్ని తెచ్చింది ఎవరంటే జాన్ ఆడమ్. సో పత్రికా విముక్తి చట్టం 1835లో 1823-1835లో ఈ మధ్య భారత పత్రికలపై కొన్ని ఆంక్షలు అనేవి కొనసాగాయి. 1835లో చార్లెస్ మెంట్కాఫ్ గవర్నర్ జనరల్ గా నియమించారు. సో ఇతను పత్రికలకు స్వేచ్ఛను ప్రతిపాదించాడు అనమాట. ఈ పత్రికా స్వేచ్ఛ అనేది ఈయన లైట్ తీసుకున్నారు, ఎక్కువగా కండిషన్స్ ఇలా ఏం పెట్టలేదు. సో ఈ చర్యలని ఖండిస్తూనే కంపెనీ ప్రభుత్వం మెంట్కాఫ్ ను వెనక్కి పిలిచింది అనమాట. నువ్వేదో చేస్తావని నిన్ను పంపిస్తే నువ్వు అక్కడ బాగా లీనియన్స్ ఇచ్చేస్తావని మళ్ళీ వెనక్కి రప్పించుకున్నారు. ఈయన్ని కలకత్తా ప్రజలు మెంట్కాఫ్ పేరిట ఒక భవనాన్ని నిర్మించి కృతజ్ఞత ప్రకటించారనమాట. సో ఈ మెంట్కాఫ్ లిబరేషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ అంటారనమాట ఇవన్నీ. సో అంతే, ఎంత లిబరల్ గా ఉన్నాడు కదా వాళ్ళ దగ్గర, అందుకోసం ఈ మెంట్కాఫ్ ని లిబరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ గా అన్నారు. సో నెక్స్ట్ 1857 లైసెన్స్ చట్టం అనమాట. ఇది 1835 నుండి 1857 మధ్య భారతీయ పత్రికల స్వేచ్ఛను అనుభవించాయి. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా మళ్ళీ పత్రికలపై ఆంక్షలు విధించబడ్డాయి అన్నమాట. సో తిరుగుబాటు ముగియడంతో ఈ ఆంక్షలు అనేవి రద్దు చేయబడ్డాయి. సో ఇది 1857 లైసెన్సింగ్ చట్టం అన్నమాట. సో నెక్స్ట్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం 1878. ఇది వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనమాట. ఈ చట్టాన్ని లార్డ్ లిటరన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. సో దీనిని గ్యాంగింగ్ అంటే నోరు నొక్కే చట్టం అని, సో దీన్ని ఇలా కూడా పిలుస్తారు. దీని ద్వారా పత్రికా యజమానులు ప్రభుత్వానికి దారావతులు చెల్లించాలి. సో ప్రభుత్వానికి విమర్శించి రాసే పత్రికలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకొని హక్కు ప్రభుత్వానికి ఇవ్వబడింది అనమాట. సో ఈ పత్రికా యజమానులు ప్రభుత్వానికి అనేది కొంత అమౌంట్ ని పే చేయాలి, ప్లస్ విమర్శలు ఎదుర్కొంటే ఈ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ భారతీయ భాషా పత్రికలకు మాత్రమే ఈ షరతులు విధించడంతో శశికుమార్ ఘోష్చే స్థాపించబడిన అమృత్ బజార్ అనే బెంగాలీ పత్రిక తెల్లారేసరికల్లా ఆంగ్ల పత్రిక వీధుల్లో ప్రత్యక్షమైందన్నమాట. సో ఇలా కండిషన్స్ పెట్టేసరికి శశికుమార్ ఏం చేశారంటే ఈ బెంగాల్ పత్రిక ప్రాంతీయ భాషలో ఉండేది కదా, ఇది కాస్త ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తూ ఇంగ్లీష్ పత్రికగా వచ్చేసింది. సో నెక్స్ట్ ఈ చట్టం తర్వాత రిప్పన్ 1822లో తొలగించాడు. సో 1882లో ప్రాంతీయ భాషా పత్రికలపై ఆంక్షలను దానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేశారు. తద్వారా పత్రికలు రిప్పన్ స్వేచ్ఛ కల్పించాడు. సో ఇలా పత్రికలకి రిప్పన్ అనే అతను స్వేచ్ఛను కల్పించాడు అనమాట. ఈ ఆంక్షలు పెట్టారు, తర్వాత ఈయన తీసేశారనమాట. నెక్స్ట్ న్యూస్ పేపర్ చట్టం, ఇది 1908లో వచ్చింది. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ సందర్భంగా ఈ చట్టం అనేది ప్రవేశపెట్టబడింది. సో దీని ఫలితంగానే యుగేందర్, సంధ్య, వందే మాతరం వంటి తీవ్రవాద పత్రికలు అనేవి నిలిచివేయబడ్డాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇండియన్ ప్రెస్ యాక్ట్, ఇది 1910లో అనమాట. పత్రికలు చెల్లించవలసిన దారావతి పెంచబడింది. సో వీళ్ళ చెల్లించాల్సిన అమౌంట్ అనేది పెంచారు. తర్వాత అబ్జెక్షనబుల్ మ్యాటర్ అనే మాట నిర్వచించబడింది. అబ్జెక్షనబుల్ మ్యాటర్ అనే మాట అనేది ఇక్కడ నిర్వచించారు. సో నెక్స్ట్ ఈ చట్టం ద్వారా భారతీయ పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్లు రక్షణ పరిధిలోకి వస్తారనేసి, అంతేకాకుండా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కూడా శక్తివంతంగా అమలు చేయబడింది. దీని రిజల్ట్ ఏంటంటే 350 పత్రికలు శిక్షించబడ్డాయి అనమాట. అంతేకాకుండా 300 పత్రికల నుండి 40,000 పౌండ్ల వసూలు చేశారనమాట. సో అంత వసూలు చేశారంటే ఆ పాటికి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాయి కదా. సో నెక్స్ట్ అమృత్ బజార్ పత్రిక, బాంబే క్రానికల్, ది హిందూ, ట్రిబ్యూన్ వంటి పత్రికలు ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే 1921లో తేజ్ బహదూర్ సప్రు ఈ ఆధ్వర్యంలోనే ఈ ప్రెస్ కమిటీ ఏర్పాటైందనమాట. సో నెక్స్ట్ ఇండియన్ ప్రెస్ ఆర్డినెన్స్ ఆఫ్ 1930 అనేది తీసుకొచ్చారు. సో దీని ద్వారా అఫెన్స్ అనే పదానికి విస్తృతంగా అర్థం అనేది బాగా ఇచ్చారనమాట ఇందులో, అఫెన్స్ అని. సో ఇలా ఏదైనా మనం తప్పు చేస్తే అఫెన్స్ అంటాం కదా, సో అలా వీళ్ళు ఇక్కడ తప్పు చేస్తున్నప్పుడు ఈ ఇండియన్ ప్రెస్ ఆర్డినెన్స్ ఆఫ్ 1930 ద్వారా అఫెన్స్ అనే కొత్త పదాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇండియన్ ప్రెస్ చట్టం
1931 అనమాట. సో, శాసనోల్లంఘన ఉద్యమాలకు సంబంధించి పత్రికల పాత్ర మీద దెబ్బ తీయడానికి ఈ చట్టం అనేది చేయబడిందనమాట. సో, ఇది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిందనమాట. సో, మెయిన్‌గా ఫోకస్ అంతా దేని మీద ఉందంటే కాంగ్రెస్ ప్రచారంకి వ్యతిరేకంగా. సో, నెక్స్ట్ పత్రికలు చెల్లించే ఈ దారాదత్తు స్వాధీనం చేసుకొని పత్రికలు నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చేసారనమాట. సో, ఇప్పుడు వాళ్ళు తీసుకునేవాళ్ళు మెయిన్ సెంటర్‌గా ఉన్నవాళ్ళు. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలకనేది మార్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురించినందుకు గాను చెల్లించే జరిమానా పెంచేశారనమాట. బాంబే క్రానికల్‌కైతే 3000 కట్టారు వీళ్ళు. తర్వాత అమృత్ బజార్ పత్రిక 6000, లిబర్టీ పత్రిక 6000 సెక్యూరిటీగా చెల్లించాల్సొచ్చింది. సో, నెక్స్ట్ విదేశీ సంబంధాల చట్టం 1932లో అనమాట. ఇది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి, విదేశీ ప్రభుత్వాలకు మధ్య విభేదాలు సృష్టించే వార్తల ప్రచురణల రద్దు చేయబడిందనమాట. సో, నెక్స్ట్ భారతదేశానికి ఆనుకుని ఉన్న సరిహద్దు దేశాల పట్ల బ్రిటన్ అనుసరించిన విధానాన్ని కొన్ని పత్రికలు విమర్శించాయన్నమాట. సో, అందుకోసం ఈ చట్టం అనేది తీసుకొచ్చారు. స్వదేశీ సంస్థానాల చట్టం 1934లో తీసుకొచ్చారు. బ్రిటిష్ ఇండియా పత్రికల్లో ఈ స్వదేశీ సంస్థానాలు ప్రభుత్వాలను విమర్శించరాదనేసి సో, మెయిన్‌గా సర్క్యులర్ పాస్ చేశారు ఇక్కడ. సో, నెక్స్ట్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1947లో. సో, ఇది నమోదు చేయబడింది 1949 నుండి పనిచేసిందనమాట. నమోదు చేసింది 1947లో, పనిచేసింది 1949లో. స్వతంత్ర భారతదేశంలోనే స్వతంత్ర ప్రతిపత్తి గల వార్తాపత్రిక అనమాట ఇది. 19వ శతాబ్దంలో పత్రికల పెరుగుదల ఎలా ఉండేదంటే 1870లో పబ్లిక్ పోస్టల్ సర్వీస్ ద్వారా బట్వాడా అనేది ఈ దూరంతో నిమిత్తం లేకుండా ఒకే విధమైన ధర నిర్ణయించడం పత్రికలకు అనుకూలంగా అయింది. తర్వాత ఈ ప్రింటింగ్ ప్రెస్ అవతరణ అనేది పత్రిక ముద్రణ పెంచింది. స్టేటస్ న్యూస్ అనే పత్రిక తొలిసారి రోటరీ ప్రింటింగ్ మిషన్‌తో దిగుమతి చేసుకుందనమాట. రూటర్స్ విదేశీ వార్తా సంస్థ అనమాట. ఈ కార్యాలయం 1866లో భారతదేశంలో అనేది స్థాపించారు. అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా కూడా రూపొందించిందనమాట. 1878లో ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ముంబై నుంచి ప్రారంభమైందనమాట. నెక్స్ట్ 1888లో క్యాపిటల్ అనే వ్యాపార ఆర్థిక వారపత్రిక కలకత్తాలో అనేది స్టార్ట్ అయిందనమాట. సో, ఇది 19వ శతాబ్దంలో ఉన్న పత్రికల గ్రోత్ అనమాట. నెక్స్ట్ ఈ 20వ శతాబ్దంలో పత్రికలు, జర్నలిజం ఎలా ఉండేదంటే 1913లో ఫిరోజ్ షా మెహతా ఇచ్చిన స్ఫూర్తితోనే బాంబే క్రానికల్ అనే పత్రిక స్టార్ట్ అయింది. అహ్మదాబాద్‌లో మదన్ మోహన్ మాలవ్య లీడర్ అనే పత్రికను స్థాపించారు. ఇది మితవాద పత్రిక అనమాట. లీడర్ అనే పత్రిక. సో, ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనిబిసెంట్ మద్రాస్ స్టాండర్డ్స్ అనే పత్రికను కొనుగోలు చేశారనమాట. ఇది న్యూ ఇండియాగా పేరు మార్చారనమాట మరి. సో, 1918లో విఎన్ శ్రీనివాస శాస్త్రి మొదటి సంపాదకుడిగా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా పత్రికకి ప్రారంభించాడనమాట. ఎవరు? విఎన్ శ్రీనివాస శాస్త్రి. 1919లో మోతీలాల్ నెహ్రూ ఇండిపెండెంట్ అనే పత్రికని స్టార్ట్ చేశారు. 1919లోనే కేఎం పనిక్కర్ మొదటి సంపాదకుడిగా హిందుస్థాన్ టైమ్స్‌కి అనే పత్రికకు వర్క్ చేశారు. ఈయన తర్వాత స్వరాజ్ పార్టీ పత్రికగా మారిందనమాట ఇది హిందుస్థాన్ టైమ్స్. సో, గాంధీ దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్‌ను ఇండియాలో యంగ్ ఇండియా అనే ఇంగ్లీష్ వీక్లీ, తర్వాత నవజీవన్ అనే గుజరాత్ వీక్లీని స్టార్ట్ చేశారనమాట. ఎవరు? గాంధీజీ గారు. సో, నెక్స్ట్ 1920లో కాంగ్రెస్ కార్యక్రమాన్ని సమర్థించడానికి అజ్ అనే హిందీ పత్రికను తీసుకొచ్చారు. 1927లో అనిబిసెంట్, ఎంఆర్ జయకర్, పురుషోత్తం దాస్ ఠాకూర్, జీడీ బిర్లా, విలంచంద్ హరిచంద్ల ప్రోత్సాహంతో ఫ్రీ ప్రెస్ ఆఫ్ ఇండియా అనే న్యూస్ ఏజెన్సీని స్థాపించారనమాట. దీనికి మేనేజింగ్ ఎడిటర్‌గా ఎస్ సదానంద్ అనే అతను ఉన్నారు. 1930లో అయితే శాసనోల్లంఘన కాలంలో ఎన్నో పత్రికలు అనేవి పుట్టుకొచ్చాయి. సో, 1933లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్‌లో, దీనమణి అని తమిళ్‌లో అనే పత్రికలు స్థాపితమయ్యాయన్నమాట. 1933లో అయితే హరిజన్ అనే ఇంగ్లీష్ వీక్లీ అనేది గాంధీ చేత స్టార్ట్ చేశారు. జిన్నా కూడా డాన్ అనే పత్రికని స్థాపించారనమాట. అలీ జిన్నా. స్టార్ ఆఫ్ ఇండియా అనే పత్రికని ముస్లిం లీగ్ కార్యకలాపాలను సమర్థించిందనమాట. తెలుగు పత్రికలు. సో, ఇది మనకి ఏపీ హిస్టరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏంటంటే 1833లో బళ్ళారిలో క్రైస్తవ సమాజం మద్రాస్ నుంచి వెలువరించిన తొలి తెలుగు పత్రిక ఏంటంటే ఈ సత్యదూత అనమాట. సో, నెక్స్ట్ తెలంగాణలో తొలి తెలుగు పత్రిక హితబోధిని శ్రీనివాస శర్మ. ఈయన
తెలంగాణలో తెలుగు తొలి పత్రిక అనమాట. తెలుగులో తొలి మాసపత్రిక ఏంటంటే 'సుజనారంజని'. ఎవరు వేయించారంటే దీన్ని వింజమూరు కృష్ణమాచార్యులనమాట. సో, ఈయన 'సుజనారంజని' అనే పత్రికని తెలుగులో తొలి మాసపత్రికగా తీసుకొచ్చారు. 1902లో కొండా వెంకటప్పయ్య మచిలీపట్నం నుండి తెలుగు దినపత్రిక. సో, తొలి మాసపత్రిక వేరు. దినపత్రిక వేరు. నార్మల్ పత్రిక వేరనమాట. సో, ఇది డిఫరెన్సెస్ చూడండి ఇక్కడ. దినపత్రిక అయితే కృష్ణా పత్రిక. దీన్ని స్టార్ట్ చేసింది కొండా వెంకటప్పయ్య. అదే తొలి మాసపత్రిక అయితే సుజనరంజని, వింజమూరు కృష్ణమాచార్యులు. అంటే ఈ పత్రికను 1905లో ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వం వహించారనమాట. దేనికి? కృష్ణా పత్రికకి. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. సో, తెలుగులో మొట్టమొదటి రాజకీయ పత్రిక ఏంటంటే దినపత్రిక అనమాట. దీన్ని కృష్ణా పత్రిక అంటారు. కొండా వెంకటప్పయ్య. వారపత్రిక కూడా ఉంది. ఆంధ్ర ప్రకాశిక ఇది. పార్థసారథి నాయుడు అనమాట దీన్ని వేసింది. సో, మనకి మాసపత్రిక అంటే సుజనరంజని, సో ఇది వింజమూరు కృష్ణమాచార్యులు గుర్తు రావాలి. వారపత్రిక అయితే ఆంధ్ర ప్రకాశిక, పార్థసారథి నాయుడు గుర్తు రావాలి. నెక్స్ట్ దినపత్రిక అంటే కృష్ణా పత్రిక. దీన్ని కొండా వెంకటప్పయ్య గారు వేశారు. సో, నెక్స్ట్ ఇవి రెండు మాత్రం దినపత్రిక, వారపత్రిక రెండు రాజకీయ పత్రికలు అనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. 1909లో ముంబై నుండి ఆంధ్ర పత్రిక తెలుగులో ప్రారంభించారనమాట. ఎవరు అంటే దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. సో, ఈయన ముంబై నుండి ఆంధ్ర పత్రికని ప్రారంభించారనమాట 1909లో. ఆంధ్ర భారతి ముట్నూరు కృష్ణారావు. బ్రహ్మ ప్రకాశిక వెంకటరత్నం నాయుడు. ఆంధ్ర భాషా సంజీవని కొక్కండం వెంకటరత్నం అనమాట. నెక్స్ట్ స్వరాజ్య గాడిచెర్ల. హిందూ రీఫార్మర్ ఎవరంటే బుచ్చయ్య పంతులు గారు. సో, పురుషార్థ ప్రదాయిని ఉమారంగ నాయకులు. తర్వాత జనన రాయాసం వెంకట శివుడు. గోల్కొండ సురవరం ప్రతాపరెడ్డి 1927లో. సో, ఇవి మన తెలుగు పత్రికలు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్వి. సో, ఇవి అంటే ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోండి. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. సో, కందుకూరి వీరేశలింగం గారి పంతులు ఇతని పత్రికలు ఏంటంటే వివేకవర్ధిని 1971లో, హాస్య సంజీవిని 1871లో, హాస్య సంజీవిని 1876లో, సతిహిత బోధిని 1883లో, సత్య సంవర్ధిని 1891లో. సో, ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, సో ఈయన పత్రికలన్నీ ఇచ్చి, సో ఈయన పత్రికల్లో లేనిది, సో ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తారు. సో, ఈ పత్రికల్లో లేని ఇంకొకటి ఆంధ్ర భాష సంజీవని అని ఇచ్చేసి, సో ఈ పత్రికల్లో లేనిది అంటే కందుకూరి వీరేశలింగం గారి పత్రికలో లేనిది అని అడుగుతారు. సో, ఇవన్నీ గుర్తుంటే అది ఆన్సర్ చేయగలం. లేదంటే అక్కడ పాయింట్ పోతుంది మనకి. సో, ఇలా చదువుకోవాలి. సో, నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 1799లో పత్రికా చట్టాన్ని గవర్నర్ జనరల్, సో ఈ పత్రికా చట్టంను గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లర్స్లీ ప్రవేశపెట్టారనమాట. విలియం బెంటింగ్ వచ్చేసి పత్రికల పట్ల ఉదార విధానం అవలంబించిన గవర్నర్ జనరల్ అనమాట. చార్లెస్ మెంటికాఫ్ తెలుసు మనకి 1853లో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ఆంక్షలు పెట్టారు కదా, అవి రద్దు చేసిన గవర్నర్ జనరల్ అనమాట. అంతేకాకుండా ఈయన భారతీయ పత్రికా రంగ విమోచకుడిగా కూడా ప్రసిద్ధి చెందాడనమాట చార్లెస్ మెంటికాఫ్. 1867లో పత్రికా రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1878లో లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ దేశీయ భాషా పత్రికల చట్టం వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టి దేశీ భాష పత్రికలపై అనేక నిర్బంధాలు విధించారనమాట ఈ లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు. సో, నెక్స్ట్ ఈ చట్టాన్ని 1802లో లార్డ్ రిప్పన్ రద్దు చేస్తాడనమాట. సో, ఈ చట్టాన్ని తెచ్చింది లార్డ్ లిట్టన్ అయితే రద్దు చేసింది లార్డ్ రిప్పన్. ఇది గుర్తుపెట్టుకోండి. లిట్టన్ తెచ్చాడు, రిప్పన్ రద్దు చేశాడు. సో, ఇలా రైతుల తిరుగుబాట్లు అనేది ఇంతటితో మనకి మోడర్న్ హిస్టరీలో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, ఇంకా మీ ఫెల్లో ఆస్పిరెంట్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 2కి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేసుకోండి. ఇంకా అంటే చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.